అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి విజయవాడ 2 దర్శనాలు అయితే చాలా బాగా జరిగాయండి. ఇంక నైట్ 3 గంటలకల్లా వస్తామన్నమాట. ఇంక ఇక్కడైతే పొద్దున్న లేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు వచ్చేసి దీపం పెట్టాలి ఇంట్లో. దీపం పెట్టేసిన తర్వాత ఇంకా ప్రసాదాలను తీసుకొస్తాం కదా, అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టాలన్నమాట. ఈ రోజైతే ఆ పని ఉంది. ఇందులో ఉన్నాయి దేవుడి సామాను మొత్తం, అక్కడ షాపింగ్ చేసినవి ప్రసాదాలు అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట. ఇంక దీపం పెట్టేసి ఇంకా అవి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను. ఈరోజు ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను, మిస్ కాకుండా చూడండి. ఇక్కడైతే లడ్డూలు తీస్తున్నానండి దేవుడి దగ్గర పెట్టడానికి. మొత్తం 10 12 తీసుకున్నారు లడ్డూలు. తిరుపతి లడ్డు. ఇదేమో ఏదో మాల అంట, కరింగల మాల ఏదో అంటది. ఆయన తీసుకున్నారు, వేసుకుంటారంట. ఇక్కడైతే దీపం పెట్టేశానండి. పువ్వులు లేవు, మామూలుగానే పెట్టేశాను. ఇక్కడైతే దేవుడు ప్రసాదాలు కూడా పెట్టేసి తిరుపతిలో ఏం షాపింగ్ చేసామో చూపిస్తాను. ఎక్కువేం చేయలేదండి, కొంచెమే చేశాను. మళ్ళీ ఎక్కువ వచ్చేటప్పుడు ఎక్కువ లగేజ్ ఉంటుంది కదా అనేసి చాలా తక్కువ షాపింగ్ అయితే చేశాను, చూపిస్తాను. ఇక్కడైతే ఫొటోస్ తీసుకున్నానండి, వెంకటేశ్వర స్వామి ఫొటోస్. ఇవి తింటావా? సజ్జరగట్లు. ఇక్కడైతే లడ్డూతో పాటు పంచిపెట్టడానికి ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఈ 4 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. అది 4 ఫొటోస్. మేము తిరుపతిలో ఫోటో తీయించుకున్నాము, గుర్తుగా ఉంటుంది కదా అనేసి. ఇవి కుంకుమ అనమాట. ఇదైతే విజయవాడలో తీసుకున్నాను. అక్కడ కలర్స్ బాగుంటాయి, కుంకుమ కలరు, మెరూన్ కలర్ బాగుంటుంది అన్నమాట. ఇవైతే కాశీతాళ్ళు. ఇది కూడా లడ్డుతో పాటు పంచిపెట్టడానికి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్కి అంటించుకుంటాం కదండి, ఫ్రిడ్జ్కి బీరువాకి అంటించుకోవచ్చు కదా, వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అనమాట. ఇవైతే ఒక 5 తీసుకున్నాను. 5 కాదు, ఇంకెక్కువ 6. ఇవైతే ఒక 6 తీసుకున్నాను. ఇవి కూడా పంచిపెట్టడానికి. ఇంకా బ్యాంగిల్స్ అనమాట. ఇవైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయండి, చాలా బాగున్నాయి. స్టోన్స్ వచ్చి ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంక 4 జతలు అయితే తీసుకున్నాను అనమాట గాజులు. ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, మళ్ళీ వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువ అయిపోద్ది కదా అందుకనేసి. ఇక్కడైతే నేను ప్యాంటు తీసుకున్నాను, ప్లాజో. నైట్ ప్యాంట్లో వేసుకోవచ్చు, అలాగే డ్రెస్సుల మీద కూడా వేసుకోవచ్చు కదా అని. ఏమా ఉమ్ము పెట్టినా? ఇదొకటి, ఇదొకటి. ఇవి 2 తీసుకున్నాను అనమాట. చాలా తక్కువ చేసాను. ఏంటమ్మా ముక్కు వచ్చిందా? నాప్కిన్ ఉంటే తెచ్చుకో, అక్కడ తుడుస్తాను. ఇవి 2 అనమాట. ఇది మా తిరుపతి షాపింగ్. ఇక్కడైతే రైస్ కడిగి పెడుతున్నానండి. ఇక్కడైతే పప్పు పెట్టాను, పెసరపప్పు. ఇది కొంచెం ఉడికిన తర్వాత టమాటా వేస్తాను. ఇక్కడైతే వేడి నీళ్ళు పెట్టాను తిత్తుల కోసం. ఇవైతే అందులో వేయాలి వేడి నీటిలో. ప్రీతంకి నాకే అనమాట వంట. మా ఆయన పాపం డ్యూటీకి వెళ్ళిపోయారు, ఈరోజు రెస్ట్ లేదు. ఇంకా మా ఇద్దరికి కదా అనేసి పెసరపప్పు అయితే వేసాను, టమాటా వేసి చేసేద్దాం కదా అని. ఇది కొంచెం ఉడికిన తర్వాత టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. మా ఇద్దరికే కాబట్టి సింపుల్గా అయిపోద్ది కదా అని చేస్తున్నాను కదా. ఇక్కడైతే రైస్ కడిగేసి పెట్టేస్తే పని అయిపోద్ది. ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసేస్తున్నాను. ఉడికిపోయింది పప్పు. కొంచెం ఉడికితే మూత పెట్టేస్తాను. ఏం కావాలమ్మా నీకు? ఇక్కడైతే పాపకి వేడి నీళ్ళు పెట్టానండి తాగడానికి.
ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టాను. రైస్ కూడా లాస్ట్కి వస్తుంది, అయిపోతుంది. పప్పు ఉడికిపోతే తాలింపు పెట్టవచ్చు. పప్పు తాలింపు పెట్టేసానండి, అయిపోయింది. కరివేపాకు లేదు పోపులోని, ఈరోజు వచ్చాం కాబట్టి ఊరి నుంచి. ఇక్కడైతే మా పాపకి ఫుడ్ తినిపిస్తున్నానండి. ఇంక దాని తర్వాత ఇంక నేను కూడా భోజనం చేసి పడుకున్నాను అనమాట. వీడియో తీయడం అయితే మర్చిపోయాను. ఇంక ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఓకేనా, బాయ్ బాయ్.